అది తనకి అర్థమైంది. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నిజం చెప్పడం తప్ప అబద్ధం చెప్పడం తెలియని బతుకమ్మ తనది. మోసం అనే పదానికి కనీసం అర్థం కూడా తెలియకుండా పెంచామమ్మా. తన మీద ఇన్ని నిందలు వేస్తున్నారా? నిందలు కాదు, నిజాలు. ఇన్నాళ్ళు అభిని కల్మషం తెలియని ఒక తెల్ల కాగితం అనుకున్నాను. కాని ఆ తెల్ల కాగితం మీద కళ్ళకు కనపడని నల్లని మచ్చల్ని మేం గమనించలేకపోయాము. ఇంతకాలానికి ఆ మచ్చలు బయటపడ్డాయి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, లేకపోతే ఎవరో వేసిన పన్నాగానికి నా కూతురు బలై ఉంటుంది.